హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ స్టిచ్డ్. బాబిన్ అండ్ నీడిల్ అనేది కూడా ఈ విధంగా ఉండిపోయి ఆగిపోతే ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ని మనం మిషన్లోని ఎలా సాల్వ్ చేస్తాము, ఇది ఎలా కరెక్ట్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తానండి. నీడిల్ నెంబర్ 10 నీడిల్ కిందకుంది, పాదం కూడా కిందకే ఉంది. అలా ఆగిపోయింది అనమాట. వర్క్ అవుతుండగా మధ్యలోనే కరెంటు పోయి ఆగిపోయింది. ఇప్పుడు ఇది మనం నార్మల్గా పొజిషన్లోకి ఎలా సెట్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. చూసారా, స్క్రీన్ అయితే ఆగిపోయే ఉంది, మొత్తం మిషన్ అంతా ఆగిపోయి ఉంది. ఫస్ట్ మిషన్ అయితే ఆన్ చేశాను. చూసారా, స్క్రీన్ అయితే ఆన్ అయింది. మనకి మిషన్ ఆన్ చేసిన తర్వాత కూడా అక్కడ మనకి పాదం అనేది అలాగే ఉంది. మనం ఆన్ చేసిన వెంటనే అది ఆటోమేటిక్గా దాని పొజిషన్కి అయితే వెళ్ళిపోదండి. మనం ఆన్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది లోడ్ అవుతుంది. ఎర్రర్ నెంబర్ 12 అని వస్తుంది. మెయిన్ షాఫ్ట్ స్టాప్ నాట్ ఇన్ పొజిషన్ అని వచ్చిందనమాట. ఇక్కడ యూ ష్యూర్ రికవర్ ఫ్రేమ్ పొజిషన్ అని వస్తే దానికి మనం బ్యాక్ ప్రెస్ చేసేస్తాము. బ్యాక్ ప్రెస్ చేసి ఈ విధంగా ఎర్రర్ వచ్చిందని మనకి క్వశ్చన్ చూపిస్తుంది కదా. ఎర్రర్ నెంబర్ 12 మెయిన్ షాఫ్ట్ నాట్ స్టాప్ ఇన్ పొజిషన్ అని ఈ విధంగా మనకి ఎర్రర్ అనేది చూపించింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదనమాట ఎర్రర్. ఈ విధంగా వస్తే మనకి ఎర్రర్ నెంబర్ 12 అనేది స్క్రీన్ మీద డిస్ప్లేలో చూపిస్తుంది. ఇలా చూపించిన దాన్ని మనం ఏం చేస్తామంటే బ్యాక్ బటన్ ఇక్కడ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ 100 అని ఉంది చూసారా, 100 నుండి యారో చూపిస్తూను స్ట్రైక్ చేస్తుంది. దాన్ని ఇలా స్ట్రైక్ చేస్తుంది. మనకి నార్మల్గా మిషన్ అనేది రన్ అయ్యేటప్పుడు అక్కడ 100 అండ్ యారో మాత్రమే ఉంటుంది, స్ట్రైక్ చేసినట్టయితే ఉండదు. ఇప్పుడు దాన్ని స్ట్రైక్ చేసి ఉన్నదాన్ని మనం ఒకసారి క్లిక్ చేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా టచ్ చేసిన వెంటనే మనకి పాదం అనేది దాని పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ స్ట్రైక్ చేసినట్టు ఉన్నది కదా, అదైతే పోతుంది అనమాట. మీకు నొక్కిన వెంటనే అది దాని పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. మీరు అది క్లియర్గా ఇక్కడైతే గమనించవచ్చు. చూసారా, పాదం అనేది యాజ్ యూజువల్గా దాని పొజిషన్కి అయితే వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయిన తర్వాత మనం నార్మల్గానే మన డిజైన్ అనేది రన్ చేసేసుకోవచ్చు. కంటిన్యూగా మనం మిషన్ని రన్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనం ఈ ఎర్రర్ని సాల్వ్ చేసుకుంటాము. ఇలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీలోని మీకు మరెన్నో టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. తర్వాత మీకు ఏ విధమైన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కానీ లేదా కస్టమైజేషన్ లోగోస్ కానీ డిజైన్స్ కానీ ఫార్మాట్స్ కానీ ఏవైనా కావాలనుకుంటే మాకు మీరు వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చండి. డిస్క్రిప్షన్లో మా నెంబర్ అనేది ఇస్తాము, దాని నుంచి మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.